హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సండే స్పెషల్ అయితే 3 ఐటమ్స్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి దాకా చూడండి, మిస్ కాకండి. ఫస్ట్ అయితే ఇది మసాలాలన్నీ వేసేసుకుంటున్నా. ఇవి ఇందులో మిరియాలు, దాచిన చెక్క, ఇది జాపత్రి పువ్వు, ఇది కాయ, కొంచెం అయితే జీలకర్ర అన్నీ కలిసి అయితే ఈ క్లాత్లు అయితే నేనైతే కట్టేసుకుంటున్నాను. ఇది కేవలం ఫ్లేవర్ కోసమేనండి. ఇప్పుడు ఇది మటన్లోకి అయితే ఉల్లిపాయలు వేస్తున్నా, ఇది కూడా వేస్తున్నాను, వెల్లిపాయలు కూడా వేస్తున్నాను, కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. మసాలాలన్నీ కట్టేసుకున్నాను కదా, ఇందులో వేసేస్తున్నాను. వాటర్ పోసేసుకుంటున్నాను. ఇలా కలబెట్టుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఇది కొంచెం ఉడికే లోపల మిగతా ప్రాసెస్కి అయితే వద్దాము. బాగా ఉడుకుతున్నాయి. ఇది ఇందులో మసాలాలు కట్టేసాను కదా, ఈ క్లాత్లో ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. మిగతా ప్రాసెస్ అయితే నేనైతే చూపిస్తాను. ఓకే, ఈ క్లాత్ అయితే నేనైతే ఇందులో అయితే ఏమేయను. ఇందులో మసాలాలు అయితే ఇందులో వాడేయండి, నేను ఇంకా పడేస్తాను అనమాట. ఫ్లేవర్ కోసమే నేను ఈ మటన్ కర్రీ అయితే నేనైతే 2 ఐటమ్స్ చేస్తాను. నేనైతే ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా సైజ్ అయితే 2 తీసుకున్నా. ఒక 4 అయితే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అయితే చేస్తున్నాను, కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు తాలింపు గింజలు అయితే వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరందరూ సండే స్పెషల్ ఏమేమి చేశారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. టిఫిన్ ఇప్పుడు చెప్తున్నాను, టీ తాగారా, టిఫిన్ చేశారా? ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. మీరు ఇదేంటో అనుకోకండి ఫ్రెండ్స్, మటన్ కర్రీ. ఇంకొక ఐటమ్ అయితే పలావ్ అనమాట. నా స్టైల్లో నేను పలావ్ ఎలా చేస్తానో మీరైతే కంపల్సరీగా అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? బాగా అయితే కలుపుతున్నాను. టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను. కారం అయితే వేసేసుకుంటున్నాను. కారం అయితే సరిపోయేంత వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మటన్ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే పలావ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మసాలాకు సంబంధించిన అయితే దాచిన చెక్క, లవంగా, యాలక్కాయలు ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను. కొంచెం పచ్చిమిర్చి, అల్లం, వెల్లిపాయలు దంచింది అయితే వేసేసుకున్నాను. ఇదైతే కలపెట్టుకుంటున్నాను. ఇదిగైతే వేసేసుకుంటున్నాను. ఇందులో ఇందాక మటన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా, అది పోసేసుకుంటాను. రైస్ వేసేసుకుంటున్నాను. నీళ్ళైతే కాగినాయి అనమాట. అయితే తయారు చేస్తున్నాను. కూల్గా ఉంటుంది కదా, కారంగా తింటాం కాబట్టి లస్సీ అయితే చల్లగా ఉంటుంది. స్టైల్లో చేసిన పలావ్ మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది. ఇది ఘాటుగా ఉంది కాబట్టి నేను లస్సీ చేశాను. లస్సీ కూడా చూపిస్తాను. లస్సీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్. సండే స్పెషల్ అయితే నేనైతే పలావ్ అయితే చేశాను, మటన్ కర్రీ అయితే చేశాను.